హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పర్వీన్. అయితే ఈరోజు రంజాన్ కోసం మా మమ్మీ చేసిన ఐటమ్స్ లో ఇదొక చాలా బాగా కుదిరిన ఐటమ్ అన్నమాట. మటన్ బిర్యానీ గైస్, మటన్ దమ్ బిర్యానీ సూపర్ గా వచ్చింది. అసలు చూడండి ముక్క ఎంత మెత్తగా ఉడికిపోయిందో. అయితే ఈ రైస్ కూడా చాలా బాగా సాఫ్ట్ గా వచ్చింది. అసలు కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ టేస్టే వేరు. ఖచ్చితంగా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. సో రెసిపీలోకి వెళ్ళిపోదామా? మేము జనరల్‌గా రంజాన్‌కి గానీ, బక్రీద్‌కి గానీ కట్టెల పొయ్యి మీదే ఎక్కువ చేస్తామనమాట. ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువుంటుంది. అండ్ టేస్ట్ కూడా బిర్యానీ చాలా బాగా కుదురుతుందనమాట కట్టెల పొయ్యి మీద చేస్తే. సో ప్రతీది పద్దాకల లోపలికి, బయటికి తిరగలేం కాబట్టి అన్నీ ఇలా తెచ్చేసుకొని పెట్టుకుంటాము. అవైతే మటన్ ఉడికించిన నీళ్లు అండ్ బిర్యానీ స్పైసెస్ అనమాట. సో చూడండి, ఒక పక్క చికెన్ కర్రీ అయితే ఉడుకుతుంది. చాలా ఐటమ్స్ చేసుకున్నాం గైస్ ఈసారి రంజాన్‌కి మేము. చికెన్ కర్రీ, బగారా రైస్ అండ్ మటన్ బిర్యానీ అండ్ ఈవినింగ్ కోసం అయితే ప్లాన్ చేసాము చికెన్ ఫ్రై కూడా. సో చూడండి, అయితే మటన్ బిర్యానీ స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు. ఫస్ట్ అయితే నార్మల్గా ఇంకా బిర్యానీకి ఏమేమి తీసుకుంటామో అన్నీ తీసేసుకుంటున్నాము. సో ఇది సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట. సో మీరు ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది ఈ ఆయిల్లోకి. సో ఇదైతే వేడి అవ్వనివ్వాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సో మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఇదైతే చూడండి, కొద్దిగా ఆయిల్ అండ్ సర్ఫ్ అన్నమాట, ఈ రెండు మిక్స్ చేసేసి ఇలా కింద పాత్రలకి రాసేసి మనం కట్టెల పొయ్యి మీద పెట్టామనుకోండి, ఈజీగా మనం వాష్ చేసుకునేటప్పుడు వస్తుందంట. సో ఇదొక టిప్ అన్నమాట. చూడండి, ఆయిల్ వేడెక్కిపోయింది. మనం బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాము. అవి కూడా బాగా చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు, టొమాటోస్ వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేస్తాం అనమాట. అసలు ఈ రంజాన్ ఏంటో గానీ గైస్, అసలు ఎండ మామూలుగా లేదు. అసలు చెమటలు చెమటలు అయిపోతున్నాం మేమైతే ఈ వండేటప్పుడు. ఒక పక్క పైన వేడి అండ్ ఇక్కడ ఈ వేడి మొత్తం బాగా ఎక్కువైపోయింది. సో చూడండి, నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. ఆనియన్స్ అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ అయితే పుదీనా వేస్తున్నాము. కొత్తిమీర మాత్రం ఇప్పుడే వేయము. సో పుదీనా కూడా వేసేసాము. ఒక గుప్పెడు పుదీనా వేయాలి. పుదీనా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది గైస్ టేస్ట్. చూడండి, ఇక్కడైతే ఒక 1 kg మటన్ని ఉడికించుకొని పెట్టేసుకున్నాము, ఒక 3 to 4 విజిల్స్ వరకు. ఇందులోకి కొద్దిగా గరం మసాలా అండ్ కొద్దిగా ధనియాల పొడి వేసేసి ఇలా టాస్ చేసుకొని ఈ మటన్ని ఆ మిక్చర్ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత వేసుకుంటాం అనమాట. ఎక్కువ కలిపేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఉడికిన మటన్ కాబట్టి డెలికేట్ గా ఉంటాయి పీసెస్. సో కొంచెం లైట్ గా ఒక్కసారి అట్లా కలిపేసుకోవాలన్నమాట. చూడండి ఎంత డెలికేట్ గా చేస్తుందో మా మమ్మీ. లైట్ గా అలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ చూడండి, కొబ్బరి పేస్ట్ అన్నమాట. పచ్చి కొబ్బరి పేస్ట్ మాత్రమే వేసుకోవాలి. పచ్చి కొబ్బరి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఎక్కువ కలిపేయకూడదు. అండ్ నెక్స్ట్ అయితే ఇవి మటన్ ఉడికించిన వాటర్ అన్నమాట. 1 kg రైస్ కి 1.5 kg వాటర్ అన్నమాట. 1 గ్లాస్ రైస్ కి 1.5 గ్లాస్ వాటర్. అయితే ఇవైతే మటన్ ఉడికించిన నీళ్లతోనే మా మమ్మీ వేసేసింది అనమాట. ఇప్పుడు ఇదంతా ఎసరు వచ్చే వరకు ఆగాలి. అండ్ నెక్స్ట్ చూడండి, గల్లుప్పు వేసేస్తుంది. ఈ గల్లుప్పు కూడా మనము బిర్యానీలోకి నార్మల్ సాల్ట్ కంటే కూడా ఇదే వేస్తాం. కొత్తిమీర చూసారా మా మమ్మీ ఈ టైంలో వేస్తుంది అనమాట. వాటర్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఎసరు వచ్చేసింది. ఇప్పుడు అబ్బా ఈ ఎసరు వచ్చేసింది, అసలు ఈ గుమగుమలు మామూలుగా లేవు గైస్, ఇల్లు మొత్తం వస్తుంది వాసన. అండ్ నెక్స్ట్ అయితే బాస్మతి 1 kg మటన్ తీసుకున్నాం కాబట్టి 1 kg రైస్ తీసుకున్నాము. ఈ బాస్మతి బియ్యాన్ని ఏంటంటే ఒక 1 hour ముందే నానబెట్టేసుకొని పక్కన పెట్టుకుంది మా మమ్మీ. అయితే ఇప్పుడు ఈ ఎసరు వచ్చేసిన టైంలో ఈ రైస్ మొత్తాన్ని దీనిలోకి వేసేస్తున్నాము. ఒక్కసారి లైట్ గా కలుపుకోవాలి. ఎక్కువ కలిపేస్తే కూడా ముక్కలు మొత్తం విడిపోతాయంట. సో జస్ట్ లైట్ గా మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకొని ఇంకా దమ్ కాబట్టి ఇంకా దమ్కి వదిలేస్తాం అనమాట. మనం మూత పెట్టేసుకొని ఇంకా వదిలేయటమే. అసలు ఈ కట్టెల పొయ్యి మీద చేస్తే ఈ టేస్ట్ కి ఏ టేస్ట్ పనికిరాదు గైస్. ఖచ్చితంగా మీరు కూడా కట్టెల పొయ్యి మీద ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇంక ఈ దమ్కి వదిలేస్తాము. మీకు కావాలంటే పైన ఏదన్నా బరువు పెట్టుకోవచ్చు, మేమేం పెట్టలేదు. సో చూడండి, ఆల్మోస్ట్ ఒక 95% కుక్ అయిపోయింది. ఇంకొంచెం ఉందన్నమాట, వాటర్ మొత్తం ఎగిరిపోతే అయిపోతుంది అనమాట. సో ఈ టైంలో మనం ఏంటంటే ఆల్రెడీ ఘీలో కొన్ని క్యాష్యూస్, బాదం పప్పు, జీడిపప్పు, ఇష్టమైతే మీరు బాదం పప్పు కూడా వేసుకోవచ్చు, ఘీలో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం అనమాట. ఇవి పైన గార్నిష్ చేస్తున్నాం. చెప్పాను కదా, 95% కుక్ అయిపోయిన తర్వాత ఇలా వేయాలన్నమాట. అండ్ కొంచెం రుచిని ఇంకా ఆయన మంచిగా పెంచడానికి ఘీ అన్నమాట. సో ఇలా చేస్తే ఖచ్చితంగా ఎంత బాగా కుదురుతుందంటే అంత బాగా కుదురుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి కట్టెల పొయ్యి మీద ఈ మటన్ బిర్యానీ అన్నమాట. సో మీరు ఎలా చేసుకున్నారు రంజాన్ మీ ఇంట్లో? కామెంట్స్ లో చెప్పండి. ఈ బిర్యానీని మీరు కూడా ట్రై చేయండి, మీ ఇంట్లో ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా చెప్పండి, ఓకేనా?
మనము నార్మల్ గా అయితే ఇవి అడ్జస్ట్ చేసుకుంటాం కదా, సిమ్ లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని. ఇదైతే చూడండి కింద పెట్టిన మంట కొంచెం తగ్గించేసుకోవడమే అనమాట. ఆ కట్టెలను తీసేసామంటే మంట తగ్గిపోతుంది. అసలు బిర్యానీ మాత్రం వేరే లెవెల్ గైస్. అసలు ఎంత బాగా వచ్చిందో, నేనైతే అసలు మామూలుగా తినలేదు. ఈ రుచి కొన్నాళ్ళు గుర్తుండిపోతుంది నాకైతే. సరేనా, వీడియోని లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.